కావేరీ జల వివాదం నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడులో హింస చెలరేగడంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. శాంతి స్థాపనకు సహకరించాలని ప్రజల్ని కోరిన ఎన్డీఏ సర్కార్ ఆ దిశగా విస్తృత చర్యలు చేపట్టాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించుకోవాలని కేంద్రం ఉద్బోధించింది. కర్ణాటకలో పరిస్థితిని అదుపు చేయడంలో సహకరించేందుకు మరో 700 మంది భద్రతా సిబ్బందిని పంపించింది. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ప్రజాస్వామ్యంలో అన్ని సమస్యలు సంయమనం, చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని అన్నారు. కావేరీ జలాల విడుదలపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక, తమిళనాడులో చెలరేగిన హింస తననెంతో బాధించిందని ప్రధాని ట్విట్టర్ ద్వారా తెలిపారు. వివాదాల్ని న్యాయపరంగానే పరిష్కరించుకోవాలన్న మోదీ అందుకు చట్టాన్ని ఉల్లంఘించడం ప్రత్యామ్నాయం కాదని గుర్తు చేశారు. కర్ణాటక, తమిళనాడు ప్రజలు సున్నితత్వాన్ని ప్రదర్శిస్తూ తమ సామాజిక బాధ్యతల్ని గుర్తెరిగి వ్యవహరించాలని కోరారు. ఇరు రాష్ట్రాల ప్రజలు అన్నింటికన్నా జాతి ప్రయోజనాలు, జాతి నిర్మాణానికే ప్రాధాన్యమిచ్చి సంయమనం, ఐకమత్యంతో వ్యవహరిస్తారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. కావేరీ జల వివాదం హింసాయుతంగా మారడంపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. దాడులు, ప్రతిదాడులు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తాయి తప్ప సమస్యను పరిష్కరించవని గుర్తు చేశారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు కావేరీ జలాలపై ఇచ్చిన ఆదేశం తర్వాత ఏర్పడిన హింసాత్మక ఘటనలు, విధ్వంసము చాలా ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. హింస ఎటు పరిస్థితులు కూడా సమర్థనీయం కాదు. దీనివల్ల బాగా నష్టపోయేది సామాన్య జనం, పేద జనం. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు శాంతిని పునరుద్ధరించడం కోసం సహకరించవలసిందిగా కోరుతున్నాను. రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి శాంతి పునరుద్ధరణలో ఎవరికి వాళ్లు తమ వంతు పాత్ర పోషించండి, నిర్వర్తించండి. కావేరీ జలాల విడుదలకు వ్యతిరేకంగా హింసాయుత ఆందోళన చెలరేగిన కర్ణాటకలో శాంతి భద్రతల పరిరక్షణకు ఇప్పటికే 1700 మంది పారామిలిటరీ సిబ్బందిని ఆ రాష్ట్రానికి పంపిన కేంద్రం మరింత మందిని రంగంలోకి దింపింది. సత్వర కార్యాచరణ దళానికి చెందిన 700 మందిని కర్ణాటకకు పంపింది.